అమెరికా ఓ వింతైన సమస్యను ఎదుర్కొంటుంది. అక్కడ క్లాస్ రూమ్లు ఖాళీ అవుతున్నాయి, స్కూళ్లకు తాళాలు పడుతున్నాయి. అమెరికాలోని దాదాపు 30కి పైగా రాష్ట్రాల్లో స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా పడిపోయింది. లాస్ ఏంజలస్, షికాగో, న్యూయార్క్ లాంటి మెగా సిటీల నుంచి చిన్న చిన్న పల్లెల వరకు ఇదే పరిస్థితి. అమెరికా విద్యా వ్యవస్థ ఎందుకు సంక్షోభంలో పడింది? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికాలో గవర్నమెంట్ స్కూల్స్ కు వచ్చే నిధులు అక్కడ జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఎక్కువ ఫండ్స్ వస్తాయి, తక్కువ మంది ఉంటే బడ్జెట్ కట్ అవుతుంది. ఇప్పుడు విద్యార్థులు తగ్గడంతో అమెరికాలోని అనేక స్కూల్ డిస్ట్రిక్ట్స్ తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి. మరి స్టూడెంట్స్ ఎందుకు తగ్గుతున్నారు? దీనికి చాలా మంది వలసలు, ఇతర కారణాలు అనుకుంటారు. కానీ అసలు సిసలైన కారణం వేరే ఉంది. అదే అమెరికాలో రికార్డు స్థాయిలో పడిపోయినటువంటి సంతానోత్పత్తి రేటు. అమెరికాలో జనాల రేటు చివరిగా 2007 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 24% పడిపోయింది. అంటే అమెరికన్ మహిళలు ప్రతి సంవత్సరం తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. 2007లో పుట్టినటువంటి పిల్లలు 2025 నాటికి తమ హై స్కూల్ విద్యను పూర్తి చేసుకుని బయటకు వచ్చేసారు. కానీ వారి స్థానంలో కొత్తగా స్కూళ్లలో చేరటానికి కిండర్ గార్డెన్ పిల్లలు దేశంలో లేరు. ఎందుకంటే ఆ తరువాత జనాభా పెరగలేదు. జనాల రేటు తగ్గడం ఒక ఎత్తు అయితే, నగరాల్లో పెరిగినటువంటి జీవన వ్యయం కూడా మరో కారణం. ఫలితంగా మెట్రోల్లోని స్కూళ్లు ఖాళీ అవుతున్నాయి. దానికి తోడు ట్రంప్ పాలసీలు కూడా కొంతవరకు కారణమే. ఇంతకాలం వలసదారులు పిల్లలతో అమెరికా స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య కొంత బ్యాలెన్స్ అయ్యేది. ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలతో ఆ సంఖ్య కూడా పడిపోయింది. ఇది కాకుండా కోవిడ్ సమయంలో చాలా మంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, చార్టర్ వర్చువల్ స్కూల్స్ లో చేర్చారు. మరికొందరు ఇంట్లోనే పాఠాలు చెప్పుకున్నారు. ఇవన్నీ ఒకటైతే కొన్ని రాష్ట్రాల్లో స్కూల్ వోచర్ ప్రోగ్రామ్స్ తెచ్చాయి. స్థానిక ప్రభుత్వాలు అంటే ప్రైవేట్ స్కూల్లో చదవాలనుకునే కుటుంబాలకు ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేస్తుందన్నమాట. ఇది ప్రైవేట్ పాఠశాలకు ప్రయోజనంగా, సర్కారీ స్కూళ్లకు శాపంగా మారింది. ఈ సమస్యలన్నీ కలిసి చివరికి చాలా స్కూల్స్ మూతపడుతున్నాయి. కానీ ఇలా స్కూల్స్ మూసివేస్తే పేద మైనారిటీ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుంది. స్కూళ్ల మూసివేతను తల్లిదండ్రులు, హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించారు.